హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అక్షయ. హలో గైస్, అందరికి నేను అక్షయ వాళ్ళ అక్కని. తను ఈరోజు శ్రీశైలం వెళ్తుంది. సో శ్రీశైలంకి కావాల్సిన డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్ అయితే అన్ని రెడీగా పెట్టుకుంది. ఏమేమి పెట్టుకుంది, ఎట్లా యూజ్ చేసుకుంటుంది అనేది మీకు డీటెయిల్గా చూపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ హర్ ఛానల్. తను తీసుకున్న డ్రెస్సెస్ అయితే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒకసారి చూసేసేయండి. హలో గైస్, సో ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్లోకి అయితే స్టార్ట్ అవుతాం అనమాట. ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే కార్లో వెళ్తాం కాబట్టి కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి ఈ డ్రెస్ వేసుకున్నాను. సో దర్శనంకి అయితే వచ్చేసి అలంకరీ డ్రెస్ తీసుకున్నాను. అలంకరీ డ్రెస్ తీసుకున్నాను. హలో మిస్, అది అలంకార డ్రెస్ కాదండి, అది అనార్కలి కుర్తా కూడా కదా, అనార్కలి డ్రెస్. అది పింక్ కలర్లో ఉంటుంది, బాగుంటుంది. నేను ఉండేసి ఎందుకు తీసుకున్నాను, చాలా ట్రెడిషనల్ డ్రెసెస్ ఉన్నాయి కదా, టెంపుల్కి సెట్ అయితే. శ్రీశైలం కదా, ట్రెడిషనల్ అంటే అలా ఉంటుంది కదా, నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, అందుకే తీసుకున్నాను. ఎప్పుడు చూసినా ఎక్కడికి అకేషన్, ఏ ట్రిప్స్, ఏ ఫంక్షన్, ఎప్పుడు చూసినా కంఫర్ట్ అని ఉంటుంది. అసలు లుక్స్ వైజ్ అయితే వెళ్ళదు, కంఫర్ట్ కోసమే చూసుకుంటుంది. కంఫర్టబుల్ బాగుంటుంది, లుక్స్ కూడా బాగుంటుంది గైస్. మీరు కామెంట్ చేయండి ఒకసారి. సో నేను టెంపుల్కి తీసుకున్న డ్రెస్ అయితే ఒకసారి చూపిస్తాను, ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. పింక్ కలర్ అనార్కలి అండ్ గోల్డ్ కలర్ బార్డర్. ఇలాంటి డ్రెస్సెస్ అయితే బాగుంటాయి కదా టెంపుల్కి. టేస్ట్ వస్తుంది. దానికి ఇంకా చున్నీ ప్యాంట్ కూడా వచ్చింది, ఫుల్ ట్రెడిషనల్ ఉంటుంది. చున్నీ ప్యాంట్ కూడా సేమ్ టాప్ బాటమ్ సేమ్ పింక్ కలర్లో వచ్చేసింది. సో నేను ఈ డ్రెస్కి అయితే కాస్ట్యూమ్ మీకు చూపిస్తాను, ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్, బ్రాస్లెట్స్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, అయితే తను తీసుకున్న చైన్ అండ్ బ్రాస్లెట్ అయితే కానీ ఇది దిస్ చైన్ అండ్ దిస్ ఇస్ బ్రాస్లెట్. బాగున్నాయి, సింపుల్గా ఆస్తిక్ లుక్లో ఉన్నాయి. ఇంకా చూపి ఇవన్నీ మీకు తీసి మళ్ళీ ఎందుకు చూపించలేదు అంటే నాకు అసలు టైం లేదు, ఆఫ్టర్నూన్ లోపల నేను స్టార్ట్ అయిపోవాలి కాబట్టి మీకు అక్కడికి వెళ్ళాక నేను అన్ని డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఓకేనా? సో నేను ఈ డ్రెస్కి గోల్డ్ కలర్ బార్డర్ కాబట్టి పింక్ అండ్ గోల్డ్లో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, బాగుంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట, గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్లో ఉన్నాయి అనమాట. ఇది నా ఇయర్ రింగ్స్ గైస్, ఇయర్ రింగ్స్ నావే, బట్ బ్యాంగిల్స్ కూడా నావే. ఇయర్ రింగ్స్ ఎవరికి బాగుంటాయో మీరు కామెంట్ చేయండి. ఓకేనా? తనక నాక నేను పెట్టుకున్న వాళ్ళు చూడలే కదా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. పెట్టుకున్నాక చూడండి. నేను వెళ్ళే ఒక్క ట్రిప్కి రెడీ కూడా, ఎప్పుడు దర్శనంకి వెళ్ళే ముందు రెడీ అయ్యే ఒక 1 hour కోసం ఇన్ని లిప్స్టిక్స్ చూడండి. ఇక్కడ ఇంత చాలా తక్కువ ఇక్కడ పడిపోయింది. ఇది ఇంకా చూపి చేద్దామని చూపి. నేను తీసుకెళ్తుంటాను. ఇన్ కేస్ నేను ఎక్కడికైనా, నేను ఇంట్లోనే ఉంటున్నాను, నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే నేను ఏం యూస్ చేయాలి, అన్ని తనే తీసుకెళ్ళిపోతుంది. వాష్ బ్యాగ్లో అన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంట్లో చిన్న వాళ్ళందరూ ఇంతే గైస్, పెద్దవాళ్ళ గురించి అసలు ఆలోచించారు, అన్ని తీసుకెళ్ళిపోతుంది. ఇంట్లో చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు కామెంట్ చేయండి. చిన్న వాళ్ళ పెద్దవాళ్ళు కాదు, ఇలాంటి పనులు చేసేది మోస్ట్ 99.9% చిన్న పిల్లలే చేస్తారు. పెద్దవాళ్ళం అసలు చెయ్యము, ఏదో ఇంట్లో సింపుల్గా రెడీ చేసి వెళ్ళిపోతాం. అందరూ అలాగే అంటారు ఇంట్లో, మాకు తెలిసి చిన్నవాళ్ళు. లిప్స్టిక్స్, ఐలైనర్స్ ఇవన్నీ చెప్పిన కదా, సరే అవన్నీ తప్పుగా కన్సిడర్, నేను చెప్పింది తప్పుగా కన్సిడర్ చేసిన హోమ్ సెట్ గైస్ మొత్తం తీసుకోబోతుంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. తీసుకుంది, ఇన్ని కోమ్స్ ఉన్నాయి, మళ్ళీ పోషన్లో కూడా కొన్ని కోమ్స్ పెట్టుకుని అన్ని తీసుకోబోతుంది. ఉన్న ఒక చుట్టుకి ఇన్ని కోమ్స్ అనిపిస్తుంది, చెప్పలేం కదా ఏది ఎప్పుడు యూజ్ అవుతుందని. సో కవరింగ్ మాత్రం ఫస్ట్. సో ఈ డ్రెస్ ఎందుకు అంటే అక్కడ నుంచి రిటర్న్ అవుతాం కదా, సో అక్కడ లొకేషన్స్ గ్రీన్ చాలా బాగుంటాయి. సో వైట్ అండ్ బ్లాక్ కలర్ జీన్స్ అయితే తీసుకుంటాం. సో ఈ వైట్ డ్రెస్ అండ్ ఈ బ్లాక్ కలర్ జీన్స్ ఇటు ఎందుకు తీసుకున్నా అంటే శ్రీశైలం నుంచి నార్మల్ అవుతుంది కదా, సో అక్కడ నేచర్ బాగుంటుంది. అండ్ ఈసారి డ్యామ్స్ కూడా ఓపెన్ చేస్తారు, వర్షం పడేది కాబట్టి చాలా కూల్గా ఉంటుంది, ఫోటోస్ చాలా వస్తాయి. లాస్ట్ టైం మా కజిన్స్తో వెళ్ళాను, బట్ నాకు అప్పటికి యూట్యూబ్ ఛానల్ లేదు అనమాట. సో నేనేం చేయను, ఇప్పుడైతే యూట్యూబ్ తీసుకున్నాను. లాస్ట్ టైం కజిన్స్తో ట్రిప్ వెళ్ళాం గైస్, అసలు ఎంత మంచి వైబ్ ఉండే అంటే ఆక్టోపస్ వ్యూకి వెళ్ళాము, అప్పుడు అలా ఉండేది అక్కడ. చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇంకా అసలు మా అన్నయ్య, మా అక్క వాళ్ళిద్దరు, నేను, మా చెల్లి ఇట్లా వెళ్ళినాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. నైట్ దర్శనం అయ్యింది, వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసి తినేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ వైబ్ ఎంజాయ్ చేసుకుంటూ రిటర్న్ అయినాం కార్లో. చాలా అంటే చాలా బాగుండే. ఇంకా అక్కడ ఫిష్ ఫ్రై, ఫిష్ పికిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాము ఇంటికి. మా అక్కకి డ్యామ్స్ ఓపెన్ చేస్తే చూడాలి అనేది ఆమెకు డ్రీమ్ లెక్క ఉండిపోయింది. అయితే అప్పటికి డ్యామ్స్ ఓపెన్ అవ్వవు వాటర్ ఎక్కువ లేవు, వర్షాలు రాలేవు అని చెప్పేసి అన్నారనమాట. అయితే సడన్గా
కింద ఏమంటారు వాటర్ ఫ్లోలో వెళ్ళేటప్పుడు చిన్నగా నురుగులాగా ఇట్లా వచ్చేసింది. మా అక్క కార్లో నుంచి చూసేసి అసలు ఎగ్జైట్మెంట్ అసలు ఏడ్చేసింది. హ్యాపీ టీయర్స్ అని చెప్తాను నేనైతే. ఇట్లా ఏడ్చేసి నేను వీడియో తీసిన అన్న ఫోన్లో ఉంది. అసలు మస్తు అంటే ఆమె ఫేస్ చూస్తే మాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. అసలు నిజంగా ఒకటి మనం కావాలి అనుకుంటే అది ఆ నిజం అవుతే అసలు ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసినాం మా అక్క వల్ల. ఇంకా మా తెలిసిన అన్నయ్య వల్ల మేము పర్మిషన్ తీసుకొని డ్యామ్ లోపలికి వెళ్ళిపోయినాం. కిందికి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వెళ్ళినాము. అమ్మంటారు మిషన్స్ అవన్నీ బోట్స్ ఎట్లా ఉంటాయి అసలు వాటర్. నాకైతే వాటర్ పిచ్చ భయం అసలు. వీళ్ళంతా ఎంజాయ్ చేసిన నాకు ఒక్కదానికే భయం. నేను అసలు ఫుల్ వాటర్ ఇక్కడ డ్రమ్ వాటర్ ఉంటే నేను భయపడిపోతాను. మంచిగా బయట ఎంజాయ్ చేసినాం. అక్కడ బేపూరి అది కూడా తిన్నాము, ఫోటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. రిటర్న్ వచ్చేసాం. రిటర్న్ యూటర్న్ తీసుకునే దగ్గర ఆ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అనేవి తుంపుర్లు ఉంటాయి కదా, చిన్న చింకులాగా వీటి పడుతున్నాయి. మా అన్నకి రిక్వెస్ట్ చేసి కార్ ఆపేసి దిగి వెళ్ళి నించున్నాం. ఒక 2 minutes కూడా అవ్వలేదు. ఇట్లా నించొని ఫోటో దిగడం వల్ల మొత్తం తచ్చిపోయినాం. ఆ తుంపుర్లకు జస్ట్ తుంపుర్లకే ఫుల్ వర్షం పడ్డట్టు తచ్చిపోయినాం. ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. కుదిరితే నేను ఈ వీడియో లాస్ట్లో నేను యాడ్ చేస్తాను చిన్న ఫొటోస్ లెక్క. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. మంచిగా అసలు ఆ ట్రిప్ అయితే ఒక మెమొరీ అసలు మాకైతే. ఇప్పుడు దీన్ని వెళ్తుంది మేమందరం మా అక్క మా అన్న అందరం ప్లాన్ చేసుకున్నాం. బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తనైతే వెళ్తుంది. ఎట్లా క్యాప్చర్ చేస్తారు ఏంటి అసలు మాకు తెలియదు. పాపం ఫస్ట్ టైం తనకి ఇప్పుడు తన బెస్ట్ అని ఇస్తాను నేను కూడా అనుకుంటున్నా. ఎట్లా వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా, సపోర్ట్ చేస్తారని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.